స్మార్ట్ ఫోన్లు వినియోగం పెరిగిన తర్వాత మనల్ని మనమే అమ్మేసుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనించాలి చాలామంది. అంటే మిమ్మల్ని మీరు అమ్మేసుకుంటున్నారు మీకు తెలియకుండా. ఒక రకంగా మీరు ఏదో అంగడిలో సరుకు అంటారు కదా! అంటే షాపులో ఒక వస్తువులాగా తయారైపోయారు. ఎవరికి? ఎన్నో రకరకాల యాప్‌లకి. ఇప్పుడు ఎందుకంటే ఆహ్, ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు. ఎక్కడైనా షాపింగ్‌కెళ్ళినా, ఏదైనా వేరే చోటకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే డోర్ డెలివరీ మనకి ఏదైనా కానీ ముందు వాళ్ళు ఏం చెప్తారు? మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాగ రకరకాలు ప్రతిదానికి ఒక యాప్. ప్రతిదానికి ఒక యాప్. మా యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి. ఇలాగా ఎలా అయిపోయిందంటే చాలామంది మొబైల్‌లో చూసుకుంటే ఆ యాప్‌లు ఎన్నుంటాయంటే మొత్తం ఆ డెస్క్‌టాప్ స్క్రీన్ అంటాం కదా! ఆ స్క్రీన్స్ అన్నీ నిండిపోతాయన్నమాట. ఒక 4, 5 స్క్రీన్స్ యాడ్ ఆన్ స్క్రీన్స్ చేసుకుంటూ వెళ్తారు. యాప్‌లు ఉంటానే ఉంటాయి. దానికోసం మళ్ళీ అడిషనల్‌గా జీబీలు కొనుక్కోవాలి. రకరకాల ప్రాసెస్‌లు. అది సరిపోకపోతే మళ్ళీ ఆ సెల్ మార్చేసుకోవాలి ఇలాగ. అయితే దీనివల్ల మేలు ఎంతుందో తెలీదు గానీ, అంతకు మించి నష్టం ఎక్కువుంది, కీడెక్కువుంది అని చెప్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. లోన్ యాప్‌లో రుణం తీసుకున్నామని వెంటనే రూ. 10,000 కట్టాలని కోరారట. తాను తీసుకోలేదని అతను చెప్పినా వినిపించుకోలేదు. అంతేకాదు అతని తండ్రికి కూడా కాల్ చేశారు. వెంటనే 10,000 కట్టకపోతే కుమారుడి ఫోటోలు నగ్నంగా మారుస్తామని బెదిరించారు. విషయం ఏంటో తండ్రి కనుక్కునే లోపే ఒక ఫోటో అర్ధనగ్నంగా మార్చి పంపించారట. అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా తమ ఫోటోలు, ఫోన్ నంబరు వారికి ఎలా చేరాయి అనేది వాళ్ళకి అంతుపట్టలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. వ్యక్తిగత డేటాను కొనుగోలు చేసి దాని ఆధారంగా సైబర్ నేరగాలు ఇవి చేస్తున్నట్లు గుర్తించారు. ఇది ఇక్కడ కీలకమైన అంశం. వాస్తవానికి మనం లోన్ తీసుకోం. మనం ఎవరి దగ్గర ఎలాంటి అప్పు చెయ్యం. కానీ మన పేరు మీద మన వివరాలు, మన ఆధార్ నెంబరు, మన ఫోన్ నెంబరు, మన అడ్రస్‌తో అక్కడ లోన్ తీసుకున్నట్టు, మనం అప్పు తీసుకున్నట్టు క్రియేట్ చేసేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే మనం ప్రతి అవసరానికి ఫోన్ మీద ఆధారపడుతున్నాం. షాపింగు, బ్యాంకింగు, ఆహారం, టాక్సీ, వినోదం, విందు అన్నీ కూడా ఒకటని కాదు. టీవీ రీఛార్జ్ దగ్గర నుంచి, ఫోన్ రీఛార్జ్ దగ్గర నుంచి అన్నీ ఫోన్‌లోనే చేస్తాం. దేనికి కూడా రెండో మార్గం ఆలోచించం. ఫోన్ ఉంది తీసామా, చేసామా అన్నట్టే. దీంతో ఏమవుతుందంటే ఆల్రెడీ అప్పటికే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కొన్ని యాప్‌ల ద్వారా మన డేటాని మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారట. ఫోన్‌లో అలాగే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా వాళ్ళ సర్వర్‌లోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం ఎక్కడున్నాం అనే లొకేషన్ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. దీంతో మన వ్యక్తిగత ఫోటోలను కూడా వాళ్ళు తీసుకొని జాగ్రత్త పరుచుకొని మనమే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకున్నట్టు క్రియేట్ చేసి బెదిరించి మన దగ్గర డబ్బులు గుంజుతున్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే మనమే. మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, మన చేతకానితనం. ఒక రకంగా చెప్పాలంటే మన బద్ధకం, మన లేజినెస్. కంప్యూటర్ ముందు కూర్చొని అన్నీ జరిగిపోవాలి, అన్నీ ఫోన్‌లోనే జరిగిపోవాలి అని అనుకుంటుంటే అదే హ్యాకర్లకి ఒక వరంగా మారుతుంది. అదే మనల్ని టార్చర్ చేయడానికి, మనల్ని మనం అమ్మేసుకుంటుంటే వాళ్ళు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా జీరో మెయింటెనెన్స్. మనకి డబ్బులిచ్చి మనల్ని కొనరు. మన దగ్గరే డబ్బులు తీసుకుంటారు. మన డాటా వాళ్ళకి ఈజీగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కువగా ప్రముఖ గేమింగ్ యాప్ బీజీఎంఐ వ్యక్తిగత డేటాను సేకరించి విదేశాలకి అమ్మేస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరి డేటాను రూ. 2,000 విక్రయిస్తోందట. మహారాష్ట్రలో దీనికి సంబంధించి ఒక పోలీస్ కేసు కూడా నమోదైంది. చాట్ జీబీటీలో జిబ్లీ ట్రెండ్ రాగానే ఫోటోలు మార్చుకొని ఎంతోమంది సంబరపడ్డారు. ఏ విధానంలో ఫోటోలు మార్చుకోవడం వల్ల కూడా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఏదో అనుకుంటాం ఏ టెక్నాలజీ వచ్చేసింది, రకరకాల యాప్లు వచ్చేసినాయి, మనల్ని అందంగా తీర్చిదిద్దేస్తున్న యాప్లో మన ఫోటోలు అద్భుతంగా వచ్చేస్తున్నాయి అనుకుంటాం. ఆ యాప్లో మన ఫోటో అప్లోడ్ చేయగానే అది వాడి దగ్గర స్టోర్ అయిపోద్ది అనే విషయం ఎవడో పట్టించుకోవట్లా. మనకు మళ్ళీ అద్భుతమైన ఫోటో పంపిస్తున్నారని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. మన ఫోటో వాడు షేర్ చేసుకుంటున్నాడు, మన ఫ్యామిలీ ఫోటోలు వాడు షేర్ చేసుకుంటున్నాడు. అవసరమైతే వాటిని నగ్నంగా మార్చేస్తున్నాడు. ఏ టెక్నాలజీ ద్వారా నగ్నంగా మార్చేసి వాటితో మనల్ని బెదిరింపులకు దిగుతున్నాడు. దయచేసి అడ్డమైన యాప్లు డౌన్లోడ్ చేసి అంగడి సరుకుగా మారద్దు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.